ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ బహిరంగ లేఖ ద్వారా తెలంగాణ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కలిగినటువంటి బాధను మీ దృష్టికి తీసుకుని వస్తా ఉన్నాం. విభజన జరిగిన తర్వాత రెండు రాష్ట్రాల ప్రజలు సహృద్భావ వాతావరణంలో అన్ని రకాల సంబంధాలను కొనసాగిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి చెందాలని కోరుకుంటా ఉన్నాం. కానీ ఇటీవల జరిగిన అనేక పరిణామాలు విభజనను అవమానపరిచే విధంగా జరుగుతున్నటువంటి వ్యాఖ్యల్లో మీరు మరి కూటమి రాజకీయ నాయకులుగా భారతీయ జనతా పార్టీ నాయకత్వం మీద ఒత్తిడి తెచ్చి భారత్ పాకిస్తాన్లతో పోల్చినటువంటి వ్యాఖ్యల్ని రికార్డు నుంచి తొలగించి మరి ఇటువంటి సహృద్భావ వాతావరణం చెడిపోకుండా చూడాలని కోరుతారు. ఎందుకంటే విభజన అనేటువంటి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జరిగిన సందర్భంలో మరి గతంలో భారతీయ జనతా పార్టీ కూడా ఒక ఓటు రెండు రాష్ట్రాలని కాకినాడలోనే తీర్మానం చేసింది. ఇవన్నీ కూడా అనవసరమైన చర్చ. ఇప్పుడు విభజన జరిగి 10 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇంకా అటువంటి అంశం మీద గెలకడం అనేటువంటిది మనకు మంచిగా. ఇప్పుడు భారతదేశము పాకిస్తాన్, మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏ రాష్ట్రం భారతదేశము, ఏ రాష్ట్రం పాకిస్తాన్. ఆ విధంగా వ్యాఖ్యలు చేయడం వల్ల ఈ రెండు రాష్ట్రాల ప్రజలకు మంచిది కాదు. కాబట్టి పెద్దలు సీనియర్ నాయకులు, మీరు ప్రస్తుత భారత ప్రధానమంత్రి గారి కంటే పెద్ద సీనియర్ గా ఉన్నటువంటి మీరు తప్పకుండా ఈ అటువంటి వ్యాఖ్యల వల్ల రెండు రాష్ట్రాల ప్రజలకు రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఆ వ్యాఖ్యల్ని పార్లమెంట్ రికార్డులను తొలగించే విధంగా చొరవ తీసుకోవాలని నేను గౌరవ ముఖ్యమంత్రిగా మీకు కోరుతున్నాను.